వారికి మాకు కూడా బంధుకోటి సంబంధాలు ఉండడం, ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు చాలా ఎలక్షన్లకి నేను వెళ్ళి చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా నిలబడినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా పద్మనాభం గారితో సత్సంబంధాలు ఉండి మా తుని నియోజకవర్గానికి పద్మనాభం గారు మరి అన్నవరం నుంచి మెరక ప్రాంతానికి తుని మండలానికి పుష్కరకాలు కూడా చేయించడం జరిగింది. స్వయమైన ఎంపీగా ఉండగా ఏదేమైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అనేక ఉద్యమాలు చేసాడైనా ఆయన ఆత్మభావం గురించి ఆత్మాభిమానం గురించి ఆయన పోరాడాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం వైఎస్ఆర్ పార్టీకే కాదు నిజానికి అన్ని కులాలకు కూడా నష్టమే అని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అన్ని మా పార్టీ తీరంలోనే కాకుండా ఈవేళ వచ్చినప్పుడు ఓన్లీ ఒక్క కులం కాదు, ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి అన్ని కులాల వాళ్ళు వచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక్క కులానికి కొన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా అందరికీ సహకరించే పని చేశాడు తప్ప ఆయన ఒక కులమని కాదు. ముద్రగడ పద్మనాభం గారు మంత్రి చేసినప్పుడు ఎంపీ చేసినప్పుడు అయినా మేము సత్సంబంధాలతో కలిసే తిరిగాం, కలిసే రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడం, కలిసే పనిచేసేవాడు. ఏ విధమైన భేదం లేదు. ఎప్పుడు తప్పనిసరిగా ముద్రగడ ఆశయాలు మా పార్టీ కాదు ఏ పార్టీ ముందుకు తీసుకెళ్ళినా ఆ పార్టీ విజయం సాధించదు. కొంతమంది తెలియక కొంతమంది అనవచ్చు. ఎప్పుడైనా కుల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఆ కులానికి నష్టం వచ్చింది కూడా ఆ కులం గురించి పోరాడాడు, తప్పే ఉంది. ఆయన ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేయలేదు, కుల రాజకీయం కూడా చేయలేదు. అప్పుడు ఆ కులం వెనకబడి ఉంది కాబట్టి ఆ కులానికి రిజర్వేషన్ కల్పించమని చెప్పారు. ఎవరైనా సహజమే కదా. ఇవాళ బీసీకి నష్టం వస్తే మేము బీసీలు అందరూ కూర్చుంటాం, కాపులకు నష్టం వచ్చింది ఆయన కూర్చున్నాడు. రేపు పొద్దున ఓసీలకి మామూలుగా బ్రాహ్మణులకు లేకపోతే కోమటలకు నష్టం వస్తుంది, వాళ్ళు కూర్చుంటారు. తప్పేంటి దీంట్లో? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడం తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక మంది కులాల వాళ్ళు ఉన్నారు. అసలు శవరాజకీయాలు అనే ప్రసక్తి ఆయన టైంలో లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఏది చేసినా సాఫీగా ప్రజల గురించి పోరాడాడు తప్ప ఆయన ఆత్మ సాక్షిగా పోరాడారు తప్ప అనవసరమైన విషయాలకు ఆయన వెళ్ళలేదు. ఆయన టైంలో ఎవరికి అన్యాయం జరగలేదు.